మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభా, దేవాతి దేవుడు అయి ఉన్న ప్రభా, ఆయన మహిమ స్వరూపు అయి ఉండి ఆత్మస్వరూపు అయి ఉండి ప్రభా, ఈ లోకమునకు మమ్మల్ని రక్షించడానికి ప్రభా, ఆయన రక్తమాంసము గలవారే ప్రభా, శరీరధారికి లోకానికి వచ్చి ఉన్న ప్రభా. రక్షణ పండుగ, రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. సృష్టికర్తలను స్మరణకు తెచ్చుకోమంటున్నావు ప్రభువా. దేవా, చిన్న నాటి నుండి నీ అందుకు ప్రభువా, బిడ్డలు బాల్యము నుండి తండ్రి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా తండ్రి, దేవాన్ని బిడ్డలను తండ్రి విశేషమైన జ్ఞానముతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినం జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నీ సన్నిధి మాతో. మరి ఎప్పుడైనా నువ్వు దేవుని చూసావా? దేవుని స్వరాన్ని విన్నావా? వాక్యం చెప్తుందిగా, దైవజనుడు మాట్లాడుతుండగా నీతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? ఒకసారి పరీక్షించుకో. అన్న దేవుని మందిరంలో ఉంది కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని చూసింది ఆవిడ. యేసు ప్రభు వారిని ఎత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు దేవుని మందిరాన్ని ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నావా? కొంతమంది దేవుడిని ఆరాధన చేయడానికి. నజరేతు ఎందుకు హెచ్చించబడింది అంటే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో జన్మించడం ద్వారా, ఆ ప్రాంతంలో పెరిగి పెద్దవాడు అవడం ద్వారా ఈ నజరేతు అన్న మాట హెచ్చించబడింది. అలాగే మన జీవితంలో, మనం చదువుల్లో, మన ఉద్యోగాల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో గట్రా హెచ్చించబడాలంటే యేసు ప్రభు వారు మన జీవితంలో జన్మించాలి. ఆయన్ని మన జీవితంలో ఉంటే మన స్థితిగతులన్నీ మారిపోవలసినటువంటి వాటికి భయపడక, భయపడకూడనటువంటి వాటికి ఏం చేస్తారంటే భయపడేవారుగా ఉంటారు. మనం భయపడవలసింది దేవునికి మాత్రమే, కానీ మరి దేనికి కూడా మనం ఎలా ఉండాలంటే భయపడకూడనటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి భయపడేవాడు దేనికి కూడా ఇంతే అని చెప్పి ఒక నిస్పృహతో, ఒక నిరాశతో, ఒక బాధతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? కానీ మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే అని అన్నమాట. నేను యెహోవాను, సర్వశక్తులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నమ్మా, దేవుని యొక్క మహిమను చూస్తావు. నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని. నామము ఉన్నత నామము, కృతజ్ఞతా స్తుతులు నీకే, హోసానా ప్రభువునకే, ఓ హోసానా. Yes, Lord. సృష్టికర్త నీకే స్తోత్రం, సర్వాధికారి నీకే స్తోత్రం, సర్వోన్నతుడా
ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. దేవా కేక్ని సిద్ధపరిచిన ప్రభువా తండ్రి, దేవా కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కొనియాడన్ క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభదినం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం. ఆనందమే ఆర్భాటమే ఆశ్చర్యమైన ఈ దినం, ఉల్లాసంతో ఉత్సాహంతో ఉప్పొంగ చేసిన ఈ క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వ. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. పుడమిపై దేవుడే మానవునిగా జన్మించెను, తారనే వెలిసెనే, దూతలే కొనియాడెన్. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. మరణ ఛాయలలో వండిన ప్రజలందరికీ దర్శన దినం. చెరలో ఉన్న వారికి విడుదలను ఇచ్చి రక్షణ దినం. సంతోషమే సంబరమే సమాధానమిచ్చిన ఈ దినం. పరలోకమే ప్రత్యక్షమై ప్రవచనమే నెరవేరిన దినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. పుడమిపై దేవుడే మానవునిగా జన్మించెను, తారనే వెలిసెనే, దూతలే క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం.
వ్యక్తి అంటే వ్యక్తి కాదురా, జీవితంలో పై స్థానంలో ఉండమని అర్థం. సరేలే సరిపోలేదా మీరు అలా ఏడుస్తున్నా, నేను ఏడుస్తున్నట్టు కనబడుతుందా? సరే వెళ్ళి మా సార్ గారు జీతం పెంచమని అడుగుతాను. అడిగిరండి, దీనికి ఎంత తెచ్చినా సరిపోతుంది. మీ సార్ గురించి జీతం పెంచమని. మా సార్ చాలా మంచివాళ్ళమ్మా, ఆయన ఎప్పుడు పెంచాలని ఎప్పుడు ఉన్నవాడికి ఆశీర్వాదం కాబట్టి నేను ఆశీర్వాదానికి చివరి వరకు నమ్మకంగా ఉంటారు, వారి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి మన బైబిల్లో ఉంది కదా, నీతిమంతులకు శ్రమలు కలుగునని. అదే బైబిల్లో శ్రమ దినమున నీవు కృంగిన వాడు అయితే చేతకాని వాడు అవుదు అని మన బైబిల్ సెలవిస్తుంది కదా. నువ్వు ఎందుకు అలా కృంగిపోతున్నావు? నువ్వు చేతకాని దానివా? నేను నీకు ఒక ఉదాహరణ. అలాగే దీన్ని కింద పాడేస్తే వెంటనే పగిలిపోతుంది, ఎందుకంటే ఇది బలహీనంగా ఉంది కాబట్టి. ఇది ఉడకబెట్టిన గుడ్డు, దీన్ని మనం పట్టుకోవాలంటే ఎలా అయినా పట్టుకోవచ్చు. ఇది కింద పాడేస్తే వెంటనే పగలదు కూడా, ఎందుకంటే ఇది గట్టిగా ఉంది కాబట్టి. ఇలా ఉన్న గుడ్డు ఇలా మారింది, నీళ్ళల్లో వేసి ఉడికిస్తేనే కదా. అలాగే ఈ గుడ్డు మనకి సాదృశ్యంగా ఉంది. ఈ నీళ్ళు అనేవి లోకానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ అగ్ని అనేది సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ నీళ్ళు అనేటటువంటి లోకంలో అగ్ని అనే శ్రమల చేత పరీక్షింపబడినప్పుడు బలహీనులుగా ఉన్న మనం బలవంతులుగా. ఇది ఎలా ఉంది? మెత్తగా గట్టిగా ఉన్న బంగాళదుంప మెత్తగా ఎలా మారిందంటే మనం నీటిలో వేసి ఉడకబెడితేనే కదా మారింది. అలాగే ధైర్యంగా కనికరం ఉన్న హృదయము అగ్ని చేత శ్రమలు పరీక్షింపబడుతుంది. మన బైబిల్ చెప్తుంది కదా, అది గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేసాను కదా. కాబట్టి మీరు రండి. ఇలా ఎలా మారింది? నీళ్ళలో వేసి మరిగిస్తేనే కదా. మనలో కూడా రుచి కానీ సువాసన కానీ మన ఆత్మకు ఉన్నది కదా. మనము అగ్ని అయిన శ్రమల చేత మరిగించినప్పుడే పరీక్షించబడినప్పుడే కదా ఇతరులకు సువాసన వలె కనిపిస్తాము. బైబిల్ మనకు సెలవిస్తుంది కదా, శోధన సహించేవాడు ధన్యుడని. మీరెందుకు చింతిస్తున్నారు? చింతించవలన అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన విశ్వాసం దేవుని అక్కడ వచ్చినప్పుడు మనం దేవుని యందు వ్యక్తులు ఘనతను మహిమను వీరికి ప్రతిఫలంగా పొందుకుంటాము. శ్రమలు వస్తాయి, శ్రమ దినాన్ని ఆపుకోకూడదు. శ్రమలు వచ్చాయని దేవుని మనం విడిచిపెట్టాలి. మన యొక్క సమయంలో ఇద్దరు సోదరిమణులు శ్రమలో వచ్చాయని చెప్పి దేవుని మీద స్ట్రైక్ చేసి ఇంటి దగ్గర ఉండిపోయారు. ఆ సమయంలో ముగ్గురు సోదరిమణులు వాళ్ళు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. ఎందుకు రావట్లేదు దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు శ్రమలు వచ్చాయని, అందుకే దేవుని దగ్గరికి రావట్లేదు. అప్పుడు 3 ఉదాహరణలు చెప్పారు. మొదటి ఉదాహరణ ఏంటంటే కోడిగుడ్డు. అది మామూలుగా ఉంటుంది, ఉడకబెడితే గట్టిగా అవుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఆ శ్రమలు అనేవి మనం రాటు తేల్చడానికి మరి ఆర్థికంగా నీరు అనేది లోకం అని అగ్ని అనేది శ్రమల పూర్తిగా ఉందని మరి యొక్క లోకంలో ఈ అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా మార్చబడుతుంటే గట్టిగా రాటు తేల్తాం. అది రెండవది బంగాళదుంప. అది ఉడకబెట్టిన తర్వాత ఎలా మారిందంటే మెత్తగా మారింది. ఒక్కొక్కసారి శ్రమలు మనల్ని మెత్తపరచడానికి ఆదిగానే కఠినమైనటువంటి మన యొక్క హృదయాలను తీసివేసి వాక్యం చెప్తుంది మాంసకుండలు ధైర్యం చేస్తారని. కాబట్టి ఆ రీతిగా ఇక శ్రమలనేవి మన యొక్క హృదయాలను మార్చడానికి, శ్రమలనేవి మరి లోకంలో మనం రాటు తేల్చడానికి. మూడవది కాఫీ. ఒట్టి పాలు అయితే అది పెద్ద రుచిగా లేదు, కానీ దాన్ని యొక్క అగ్నిలో మరగబెట్టినప్పుడు అది చక్కగా రుచిగా అది మారింది. ఆఖరికి శ్రమలనేవి మనకు వేరు కొరకు, మన దీవెన కొరకు, మనకి ఆశీర్వాదం కొరకు అని చెప్పి ఎరిగి యోబు ఏ విధంగా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడో ఇటువంటి శ్రమలు మన యొక్క దీవెన కొరకు అవన్నీ మనం గుర్తించాలి. అది తీసుకుంటే అందరూ చెప్పబడుతున్నారు.
అంటే మనం నేత్రాస, మనం చూసిందల్లా ప్రతిదీ కావాలనుకుంటున్నాం. ఈ లోకంలో మనం ఏది సాధించలేం. ప్రతిదీ కొనాలంటే మనకు డబ్బు కావాలి, ప్రతిదీ చేయాలంటే మనకు డబ్బు కావాలి. అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి. కానీ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి కదా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం అందని వాటైనాను గొప్ప వాటైనాను అభ్యాసం చేసుకోకనక మన ప్రాణంలో సముదాయించుకోవాలి అని చెప్తుంది. మనం దాని కన్నా గొప్పవారికి కాదు కదా. అందుకనే ఈ దినము నుంచి నువ్వు ఇలా ప్రార్థించావు. ఏమైనా ప్రార్థన చేస్తావంటే, నీ దేవా, నీ ధర్మశాస్త్రము చదివేటప్పుడు ఆశ్చర్యమైన సంగతులు తెలియజేయటకు నా నేత్రాలు తెరువు ప్రభు అని ప్రార్థించే. అప్పుడు దేవుడు నీ నేత్రాలనే తెరుస్తాడు. లోకం వైపు వెళ్ళవేంటి, ఎప్పుడు పరిశుద్ధాత్మతోనూ ఆత్మగానే జీవిస్తావు. నువ్వు చెప్పినట్టే వింటాను. లోకం వైపు దేవుడి వైపే సరే. శరీరాశ అంటే లోకంలో ఏది మన జుట్టు కానీ జడలు కానీ అలంకరణ కానీ దేవుడు మనల్ని చూడలేదు. కానీ దేవుడు మనల్ని ఏం చూస్తున్నారంటే ఆత్మ సంబంధమైన అలంకరణ చూస్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే దేవుడికి దగ్గర ఉండాలి అంటే దేవునితో మనం ప్రభువా ఇటువంటి అలంకరణ మాకు ఆత్మ సంబంధమైన అలంకరణ మాకు దయచేయమని ప్రభుతో మాట్లాడదాం. అటువంటి ప్రార్థన జీవితం మీకు కలిగి ఉండాలి. జీవకుడమో, నువ్వు గొప్పలు పోకూడదు. మనం గొప్పలు అవుతే చిప్పలు పెట్టిందని చెప్తారు లోకంలో, కానీ మనం అలా గొప్పలకి వెళ్ళిపోకూడదు. దేవుని కన్నా మనం ఏది గొప్పకి వెళ్ళకూడదు. దేవుడినే ముందు పెట్టాలి. మన నోటి నుంచి దుర్భాషణ కానీ ఏది మనం రాకూడదు. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం పదవులు ఎంతగా పంచుకుంటే అంత నీతిమంతులు అవుతాం. వ్యర్థమైన మాటలో విస్తారమైన మాటలో దోషం ఉండకపోదని బైబిల్ ఎలా చెప్తుంది కదా. మనం విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మనం దేవుని దగ్గరగా ఉండగలుగుతాం. సరే అక్క, నువ్వు చెప్పుకోగలరా? సరితోనే ఉంటాను. సరే అయితే ఒక ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడి నుంచి లోకం వైపు చూడండి తండ్రి.
పరిశుద్ధాత్మిక ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. బోలో క్రీస్తు మహారాజ్కి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, పరలోకమిచ్చిన దేవునికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను, యేసుక్రీస్తు పుట్టెను, యేసుక్రీస్తు పుట్టెను. అందరికీ ప్రభుత్వం క్రిస్మస్ శుభాకాంక్షలు.